అందరికీ నమస్కారం. రోజుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకులపైన కావాలని కొందరు అబండాలు వేస్తూ ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ను పైకి తెచ్చి కావాలని బీసీ నాయకులు ఉద్యమాన్ని గట్టిగా నడుపుతున్న శ్రీనివాస్ గౌడ్ ఎక్స్ మినిస్టర్ గారి గురించి కొన్ని వీడియోలలో, యూట్యూబ్లలో, అలాగే ఇన్స్టాగ్రామ్లలో కావాలని కొందరు వీడియోలు చేయిస్తూ ఉన్నారు. ఇది అనాదిగా వస్తూ ఉంది బీసీల పైన. చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎప్పుడో గతంలో సర్దార్ పాపన్న పైన కూడా అలాగే ఆయన ఒక కింగ్ లాగా వెలిగిన వ్యక్తిని కావాలని కొందరు ఆయనను కక్షగట్టి అంతమొందించడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య కానీ, చాకల ఐలమ్మ కానీ, అలాగే ఎందరో మహానుభావులు అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరినీ చాలా వరకు పెత్తందారి వ్యవస్థ అంతా వాళ్ళను అంతమొందించడం జరిగింది. అలాగే కమిషనర్గా వెలుగొందుతున్న శ్రీనివాస్ గౌడ్ గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్న అతను తెలంగాణ కోసం రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించాలని ఒక పట్టుదలతో చంద్రశేఖరరావు గారు వెంబడి ఉండి సాధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రస్తుతం బీసీలలో ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో అతని పైన కావాలని కొందరు వీడియోలు చేస్తూ ఏదో అన్నారు, అతను ఏదో అన్నాడు అని తప్పుగా చెప్తూ ఎప్పుడో 2003లో జరిగింది ఇన్సిడెంట్ అని ఇప్పుడు పైకి తెస్తూ కావాలని కొందరు కుట్రదారులు వీడియోలను సృష్టించి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా అయినా బహుజనులందరూ ఇంకా ఏకం కాకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక లీడర్ ఎదుగుతుంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి, అతని వాల్యూని తగ్గించాలి అతన్ని అని కావాలని ఆరోపణలు చేస్తూ నిలదీయడం అనేది తప్పు. ఒక నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న దాంట్లో బీసీ నాయకుడు ఉన్నారు. ఎవరంటే ఆయన గుర్తుకొచ్చే ఎక్స్ మినిస్టర్ ఆయన శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన పొద్దున్న లేస్తే బీసీల కోసం పోరాటం ఇక్కడ కాదు, నేను ఆయన వెంబడి వెళ్ళి కూడా చూశాను. కర్ణాటకలో జరిగిన, చెన్నైలో జరిగిన, ఇండియాలో ఎక్కడ జరిగినా ముందుండి బీసీలకు అన్యాయం జరిగితే ముందుండి పోరాడే గొప్ప మనసున్న వ్యక్తి. అతని పైన ఇలాంటి అబండాలు, పనికిరాని అబండాలు చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడో జరిగిన దాన్ని, ఎవరో చేసిన దాన్ని, ఆయనకు సంబంధం లేని దాన్ని వాళ్ళ ఆఫీస్లో ఉండే ఎవడో అటెండర్ ఏదో మాట అన్నాడు అనే దాన్ని ఇప్పుడు ఆయన్నే అనడానికి చిత్రీకరించి ఒక 2003లో అన్న విషయాన్ని చిత్రీకరించి ఇప్పుడు ఆయన మీద కావాలని చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. చరిత్ర గతంలో ఎప్పటి నుండో వస్తూ ఉంది. 376 సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్న గారి పైన కూడా అలాగే చేసి అతన్ని అంతమొందించడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటికైనా బహుజనులందరూ ఏకమై కరెక్ట్గా ఉండాలి. ఇలాంటి ఖండించాలి. నిజమైతే నిజాన్ని డెఫినెట్గా అందరం ఖండిస్తాం. నిజమైతే నిజం కాని దాన్ని కూడా కొందరు కావాలని ప్రేరేపించి అబండాలు వేయడం 100% తప్పు. దీన్ని నేను సీరియస్గా ఖండిస్తున్నాను. నేను కూడా ఒక బీసీ సాధికారక సంఘం ప్రెసిడెంట్ నేను తెలంగాణ. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరు నమ్మొద్దు దయచేసి. ఇకనైనా ఒక వ్యక్తి వెళ్తుంటే అతన్ని కావాలని నిందించి తక్కువ చేయడం కరెక్ట్ కాదు. మనం ఎంత తక్కువ చేయాలనుకున్నా అలాంటి వ్యక్తులు ఇంకా ఎదుగుతూనే ఉంటారు. కాబట్టి దీన్ని తప్పకుండా ఇకనైనా మానుకోవాలని నేను చాలా గట్టాపదంగా చెప్తున్నా. నిజాన్ని ఒకవేళ నిజమే అయి ఉంటే దాన్ని నిర్భయంగా చెప్పొచ్చు, కానీ నిజం కాని దాన్ని కూడా కావాలని అబండాలు వేసి చేస్తే మాత్రం ప్రజలు కూడా ఎవరు క్షమించరు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని సీరియస్గా నేను తెలంగాణ సాధికారిత సంఘం ప్రెసిడెంట్గా నేను సీరియస్గా ఖండిస్తున్నా. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి.
హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టీఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ.